హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ మన హరిహర వీరమల్లు. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు హరిహర వీరమల్లు రేపు 24th రిలీజ్ అవబోతుంది. దాని గురించి మీ స్పందన ఏంటన్నా? అన్ని సినిమాల్లాగే హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అవుతుంది. దాంట్లో స్పెషల్ గా స్పందించడానికి ఉంది అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అది కాకపోయినా ఇప్పుడు బాయ్కాట్ అనేది ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్లు కూడా బాగా పెంచేశారు. ఓకే, ఫస్ట్ బాయ్కాట్ తర్వాత టికెట్ రేట్ పెంపు గురించి వద్దాం. బాయ్కాట్ ట్రెండ్ ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ఈ మధ్య కాలంలో అందరూ కూడా సినిమా ప్రమోషన్స్లో రాజకీయాల గురించి మాట్లాడుతున్నందుకు అది వచ్చింది. ఈవెంట్ అంతా బాగానే ప్లాన్ చేశారు, హడావిడిగా ప్లాన్ చేశారు. పాపం సుమగారు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అందరిని 2 నిమిషాలు మాట్లాడించాలి. మెయిన్ హీరో అయినటువంటి హరిహర వీరమల్లు క్యారెక్టర్ పోషిస్తున్న పవన్ కళ్యాణ్ 10 నిమిషాలు మాట్లాడాలి అంతే. ఇది రాసుకున్నటువంటి స్క్రిప్ట్. సో హీరోయిన్ని కానీ ఎవరిని కానీ మాట్లాడనివ్వలేదు, ఇంక్లూడింగ్ రత్నం గారిని కూడా మాట్లాడనివ్వలేదు. కాకపోతే రత్నం గారికి ఒక రిక్వెస్ట్ ఉంది, బ్రహ్మానందం గారు కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడండి అని. ఎందుకు అంటే జస్ట్ కొన్ని రోజుల క్రితమే కన్నప్ప అనే సినిమా చాలా వివాదాలు అది ఇది ఎన్నో అయ్యి రిలీజ్కి సిద్ధమైనప్పుడు కేవలం ఒక బ్రహ్మానందం గారి స్పీచ్ ఆ సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆయన ఒక టీచర్గా ప్రేక్షకులందరూ స్టూడెంట్స్ లాగా నీట్గా అసలు ఆ చరిత్ర ఏంటి అదేంటి మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారని చెప్పడం వల్ల అది విని కూడా సినిమాకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. 2 టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయేమో అన్న ఆశతో రత్నం గారు కూడా ఇది కూడా చరిత్రకు సంబంధించిన సినిమే కాబట్టి హరిహర వీరమల్లు గురించి 4 వాక్యాలు చెప్పండి అని బ్రహ్మానందం గారిని పంపడం జరిగింది. కాకపోతే సుమ గారు కొంచెం 2 నిమిషాలు మాట్లాడు అను కట్ చేసే అని చెప్పేసరికి ఆయన ఊహు అనలేక వెళ్ళిపోయాడు. సరే వాట్ ఎవర్, ఒక హడావిడిగా కానీ అక్కడ చూసుకున్నా కానీ బ్రహ్మానందం గారు బాగానే మాట్లాడారు కదా, ఒక 17 minutes దాకా మాట్లాడినట్టున్నారు. ఆయన ఇంకా మాట్లాడాలనుకో 17 minutes మాట్లాడిన బ్రహ్మానందం గారు లేదు ఆల్మోస్ట్ 10 minutes అబౌవ్ మాట్లాడారు బ్రహ్మానందం గారు. కొంచెం తక్కువే, లేదు 10 minutes అబౌవ్ మాట్లాడారు. అవునా? మేబీ నేను లైవ్ లో చూసాను, మరి నాకైతే తక్కువ అనిపించింది. సరే వాట్ ఎవర్, ఇట్లా చాలా మందిని కుదించారు. లాస్ట్కి ఏమొచ్చింది, ఈవెంట్ నీట్గా ఎండ్ అయిపోతే బాగుండేది. కాకపోతే రఘురామకృష్ణ గారేమో లాస్ట్ ఒక ఔరంగజేబుని ఓడించి ఈయన వచ్చాడు అనడం అక్కడ హర్ట్ అయ్యారు. నెక్స్ట్ ఈయన కూడా అదేంటి నా కింద గూండాలు రౌడీలు లేరు, కేవలం నా గుండెల్లో మీరు మాత్రమే ఉన్నారు అనేసరికి నా పాత సినిమా భీమ్లా నాయక్ అప్పుడు టికెట్ రేట్లు తగ్గించాడు ఇవన్నీ మాట్లాడుకోవడం. అప్పుడు వైసీపీ వాళ్ళేమో బాయ్కాట్ ట్రెండ్ అని ప్రదర్శించారు. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ గుంటూరు కారం టైంలో మహేష్ బాబు అభిమానులు కూడా ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళ సినిమాని టార్గెట్ చేశారని ఫీల్ అయ్యారు. పుష్ప టైంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేశారని ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ దేవర టైంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేశారని అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ వైసీపీతో కలిసి వీళ్ళందరూ కూడా ఒక కూటమిలాగా ఏర్పడి దీన్ని బాయ్కాట్ హరిహర వీరమల్లు అని ఒక హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. సరే వాట్ ఎవర్, నేనేం చెప్తాను, నా అభిప్రాయం అడిగావు కాబట్టి చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఓ రామదాసు, ఓ అన్నమయ్య, ఓ కన్నప్ప, ఓ శాకుంతలం, ఓ రుద్రమదేవి, అలాగే ఓ గౌతమ్ పుత్ర శాతకర్ణి, ఓ హరిహర వీరమల్లు. ఓకే, చరిత్రలు చాలా తక్కువ చెప్తారు చావా హిందీలో. బికాజ్ ఏంటంటే ఈ కాలంలో చరిత్రలు చెప్పాలంటే బడ్జెట్లు అంత అవుతాయి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అయితే తీసేవాళ్ళు. ఈ కాలంలో కష్టం, ఎందుకంటే రోజు రోజుకి సాంకేతికత పెరిగిపోతుంది. ఈవెన్ హరిహర వీరమల్లు కూడా మొదలు పెట్టినప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఇంకా హైప్ అయింది. ఇప్పుడు చాలా పెరిగిపోయింది, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఇంకా రోజు రోజు డెవలప్ అవుతానే ఉంటుంది. కాబట్టి ఈ చరిత్రలు ఇప్పుడు వాళ్ళు చెప్పాలి అనుకుంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ కోట్లు వెనక్కి రాబట్టుకోవాలంటే అందులో ఆ ఫేసెస్ ఉండాల్సి వస్తుంది. అందుకు చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నారు మీకు చరిత్ర చెప్పడానికి. ఓ రామాయణం 4,000 కోట్లు కూడా అంతేమా, 2,000 కోట్లు ఎందుకు మీకు నెక్స్ట్ జనరేషన్ రామాయణం చెప్పడానికి? తెలియక కాదు వాళ్ళకి. అంటే ఉండే కొద్ది అసలు రామాయణం అసలు మన ఫ్యూచర్ జనరేషన్ చూసుకున్నా కానీ నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నా కానీ మన వాట్ ఈజ్ వాట్ అనేది రామాయణం ఇవన్నీ మర్చిపోయేలాగానే ఉన్నారు. ఇప్పుడు మన జనరేషన్ చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళే నేర్పిస్తున్నారు రాముడికి సీతకి ఇట్లా కాదు అట్లుండాలి, అట్లా కాదు ఇట్లుండాలి అని. ఆ రేంజ్కి ఎదిగారు వీళ్ళు, అంత తెలివి పెరిగిపోయింది. సో చరిత్రలు చెప్పాలి. ఇప్పుడు మన పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా భారత కథలు,
ఈ భాగవత కథలు, రామాయణ కథలు వినే మనల్ని పెంచారు. మనం ఇప్పుడు వాళ్ళకి కొత్త కొత్త కథలు నేర్పిస్తున్నాం, అక్కర్లా. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా బాగుండాలని చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఇనిషియేట్ తీసుకోవడమే గ్రేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.